నమస్తే సార్. నమస్తే. సార్ ఈరోజు మన ప్రేక్షకుల కోసం సో చాలా మంది కూడా షుగర్ రిలేటెడ్ అంటే డయాబెటిక్ రిలేటెడ్ విషయంలో చాలా బాధపడుతూ దానికి చాలా సో మెనీ క్వశ్చన్స్. సో ఇంకేమైనా మంచి రెమెడీస్ ఉంటే చెప్పండి అని. సో మన ప్రేక్షకుల కోసం ఈరోజు ఆ మంచి రెమెడీ చేసి చూపిస్తారా? షూరమ్మా. డయాబెటీస్ వ్యాధి చాలా కామన్ అయిపోయిందమ్మా. దీన్నే షుగర్ వ్యాధి, మధుమేహము, చక్కెర వ్యాధి రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. సో పల్లెటూర్లలో ఈ సమస్య పల్లెటూరు ప్రజలకు ఉంది, టౌన్లో ఉన్నటువంటి ప్రజలు నివసించే ప్రజలకు ఉంది, నగరాల్లో నివసించే ప్రజలకు ఉంది. ఒక్కరికే మన ప్రతి చోట మా పూర్వకాలం అయితే కేవలము నగరాలు పట్టణాలకి పరిమితమైనటువంటి సమస్య మరి వివిధ రకాల కారణాలు అయితే మరి ఈ మధ్య కాలంలో పల్లెటూరు ప్రజలను కూడా వదిలిపెట్టడం లేదమ్మా. సో షుగర్ వ్యాధి రోజు రోజుకు వ్యాధిగ్రస్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందమ్మా. దీనికోసం అని చెప్పేసి రకరకాల కృత్రిమ రసాయన ఔషధాలు ఎక్కువ శాతం మంది వాడుతుంటారు. కొంతమందికి అయితే ఆ యొక్క ఔషధాల వల్ల కంట్రోల్ ఉంటుంది, కొంతమందికి వాళ్ళు చేసేటువంటి పొరపాట్లు, ఆరోగ్య స్పృహ లేకపోవడము, డాక్టర్లు చెప్పినటువంటి పద్ధతులు పాటించకపోవడం చేత మరి వాళ్ళు వాడేటువంటి ఆ యొక్క డోస్ కూడా సక్రమంగా సమర్థంగా సరిపోకపోవడం చేత, అదేవిధంగా వాళ్ళు మరి ఆహార నియమాలు పాటించకపోవడం, ఎక్సర్సైజ్ లాంటివి చేయకపోవడం చేత విపరీతంగా ఈ యొక్క షుగర్ పెరిగిపోతుందమ్మా. దీనివల్ల మరి అనేక రకాల కాంప్లికేషన్స్ కూడా వస్తాయమ్మా. తల నుంచి కాళ్ళ వరకు రకరకాల సమస్యలు వస్తాయమ్మా. కాబట్టి షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండాలి. షుగర్ వల్ల కాంప్లికేషన్స్ రాకూడదు. కాంప్లికేషన్స్ వచ్చినప్పటికీ ప్రమాదకరంగా పరిణమించకుండా ఉండేందుకు ప్రకృతిలో అనేక రకాల ఔషధాలు ఉన్నాయమ్మా. వాటిలో అందరూ తయారు చేసుకోదగ్గ అనుభూతమైనటువంటి చక్కటి ఔషధము, అందరికీ తెలిసినటువంటి ఔషధము, తయారు చేసుకోవడం ఈజీ, వాడుకోవడం ఈజీ, అదేవిధంగా ఫలితాలు కూడా ఈజీగా పొందదగ్గ ఔషధాన్ని చెప్తాను మనం. ఓకే సార్, దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. కేవలం మూడు పదార్థాలమ్మా. ఇది మీరే చెప్పండమ్మా. వెరీ గుడ్. సో కాకరకాయ సంవత్సరం అంతా దొరుకుతుంది. కాకరకాయ అవసరం అవుతుంది. రెండవది నేరేడు విత్తనాల పౌడర్ అమ్మా. ఓకే, మా దగ్గర నేరేడు కాయలు ఇప్పుడు అవైలబుల్ గా లేవు కాబట్టి దాని పౌడర్ కూడా మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉంటుంది. సో దాన్ని తీసుకున్నాం. నేరేడు విత్తనాలు ఉన్నట్లయితే వాటిని పొడి చేసుకోవచ్చు. ఇలాంటి పొడి కూడా తీసుకోవాలమ్మా. సో మూడవ పదార్థంగా పొడపత్రమ్మా. పొడపత్రి, దీన్నే మధునాశిని అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారమ్మా. మధు అంటే తీపిదనం, తీపిదనాన్ని నశింపజేసేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణం ఉండడం చేత దీనికి మధునాశిని అనేటువంటి పేరు ఉందమ్మా. పొడపత్రి అని చెప్పేసి సర్వసాధారణంగా పిలుస్తుంటారమ్మా. సో ఈ యొక్క మూడు పదార్థాలు కలిపి ఔషధంగా తయారు చేసుకున్నట్లయితే షుగర్ వ్యాధి చాలా అద్భుతంగా నియంత్రణ ఉంటుందమ్మా. ఓకే, సో దీన్ని మేకింగ్ అంటే ప్రాసెస్ ఏ విధంగా చేయాలి అనేది చూసేద్దాం. కాకరకాయ గురించి చెప్పుకున్నాం కదమ్మా. కాకరకాయ మనకు సంవత్సరం అంతా దొరుకుతుంది. సో కాకరకాయని తెచ్చుకుని చిన్న చిన్న పీసెస్ చేసేసి చిప్స్ లాగా చేసేసి బాగా ఎండబెట్టేసారమ్మా. ఎండిపోయిన తర్వాత మిక్సీలో వేసేస్తే బ్రహ్మాండమైన పౌడర్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ కాకరకాయ పౌడరు మనం ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా. వాళ్ళందరూ 50 గ్రాములు, ఈ ఔషధం తయారు చేసుకునేటువంటి వాళ్ళందరూ 50 గ్రాములు తీసుకోవాలమ్మా. ఈ కాకరకాయ షుగర్ నియంత్రించేందుకు చాలా చక్కగా పనిచేస్తుంది. ఇందులో చారింటిన్ అనేటువంటి రసాయన పదార్థము, విసిసిన్ అనేటువంటి రసాయన పదార్థము, ఇన్సులిన్ లైక్ పెప్టైడ్ అనేటువంటి రసాయన పదార్థము, చాలా ఈ పదార్థాలు ఉండడం చేత ఈ యొక్క కాకరకాయను వాడుకోవడం వల్ల షుగర్ నియంత్రణలో ఉండడమే కాకుండా షుగర్ వ్యాధి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. మరొక ముఖ్యమైనటువంటి ప్రయోజనం ఏంటంటే చాలా మంది షుగర్ వ్యాధిగ్రస్తుల్లో HbA1c అనేది ఒక పట్టాను తగ్గదమ్మా. HbA1c దీన్ని 3 మాసాలకు ఒకసారి చేసేటువంటి పరీక్ష. అది 3 మాసాలకు ఒకసారి బ్లడ్లో రక్తంలో షుగర్ ఎంత ఉందో తెలుసుకునే దానికి వైద్యులు HbA1c అనేటువంటి టెస్ట్ సూచిస్తారమ్మా. ఇది చాలా మంది కూడా ఒక పట్టణం తగ్గకుండా కూడా చాలా మంది బాధపడుతుంటారమ్మా. ఈ HbA1c అనేటువంటిది దాన్ని తగ్గించేదానికి కూడా ఈ కాకరకాయ చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అట్లా ఈ కాకరకాయ పొడి 50 గ్రాములు తీసుకున్నాం కదమ్మా. రెండవ పదార్థంగా నేరేడు విత్తనాల యొక్క పొడి. ఈ నేరేడు విత్తనాలు యొక్క పొడి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. ఈ యొక్క సమస్యలో నేరేడు విత్తనాల యొక్క పొడి కూడా ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. ఈ నేరేడు విత్తనాల యొక్క గుణం ఏంటంటే దీంతో లిటియోలిన్ అని చెప్పేసి రసాయన పదార్థం ఉంది, యాంథోసైనిన్స్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. ఈ యొక్క లిటియోలిన్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటే మన దేహంలో జీర్ణ వ్యవస్థలో అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తిని బాగా తగ్గిస్తుందమ్మా. ఎప్పుడైతే అమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉత్పత్తి తగ్గిపోతుందో అప్పుడు మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ సరిగ్గా జీర్ణం కావు. కార్బోహైడ్రేట్స్ వల్లనే ఈ యొక్క షుగర్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కార్బోహైడ్రేట్స్ జీర్ణం కాకుండానే మ్యాక్సిమం బయటికి నెట్టివేసేదానికి ఇందులో లిటియోలిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉపయోగపడుతుందమ్మా. అంతేకాకుండా ఇందులో ఈ యాంథోసైనిన్స్ ఇలాంటి మిగిలిన రసాయన పదార్థాలు కూడా మనం తీసుకునే ఆహార పదార్థంలో నుంచి
చక్కెర తయారైనప్పటికీ, షుగర్ తయారైనప్పటికీ ఆ చక్కెర త్వరగా రక్తంలో కలవకుండా, అంటే ప్రేవులు త్వరగా ఎక్కువ శాతంలో పీల్చుకోకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క పదార్థం చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ యొక్క నేరేడు విత్తనాల యొక్క పొడిలో ఉంటాయమ్మా. మూడవ పదార్థంగా పొడపత్రి. ఈ యొక్క పొడపత్రి మనకు ఈ ఎండించినటువంటి పొడపత్రి మార్కెట్లో దొరుకుతుంది. అదేవిధంగా పౌడర్ కూడా మార్కెట్లో దొరుకుతుందమ్మా. ఈ పొడపత్రి పొడి కూడా ఒక 50 గ్రాములు తీసుకోవాలన్నమాట. కాబట్టి ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పునమ్మా. కాకరకాయ పొడి 50 గ్రాములు, నేరేడు విత్తనాల యొక్క పొడి 50 గ్రాములు, చివరగా పొడపత్రి. ఇంతకుముందే చెప్పాను కదమ్మా, దీని పేరే మధునాసినమ్మా. సో షుగర్ వ్యాధిని బాగా కంట్రోల్ చేసేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఈ యొక్క ఔషధంలో కూడా ఉందమ్మా. జిమ్నిటిన్, ఈ జిమ్నిక్ యాసిడ్, ఇలాంటి అనేక రకాల రసాయన ఇలాంటివన్నీ తీసుకోవడం వల్ల మన బాడీలో ఉండే షుగర్ అనేది లెవెల్స్ అనేవి కంట్రోల్ అవుతూ ఉంటాయి. అవునవును, డెఫినెట్ గా ఉంటాయమ్మా. అందుకే ఇవన్నీ కూడా పరిశోధనలో కూడా నిరూపితమైనవి. చాలా మందికి అవగాహన లేక, వాటి మీద తెలియక, సక్రమంగా వినియోగించుకోలేకపోవడం చేతనే మరి చాలా మంది కూడా షుగర్ వ్యాధి కంట్రోల్ కాక అనేక రకాలైనటువంటి కాంప్లికేషన్స్ కూడా వస్తున్నాయమ్మా. మరి ఇలాంటి ఔషధాలు వాడుకోవడం వల్ల మరి షుగర్ నియంత్రణలో ఉంటుంది, మరి కాంప్లికేషన్స్ కూడా రావమ్మా. బ్రహ్మాండమైన ఔషధం 150 గ్రాముల ఔషధం రెడీ అయిపోయిందమ్మా. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 10 నిమిషాల ముందు తీసుకోవాలమ్మా. ఎలాగంటే 50 ml వాటర్ తీసుకోవాలమ్మా. 50 ml వాటర్ తీసుకొని అందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడరు ఒక 2.5 నుంచి 5 గ్రాముల వరకు కలుపుకోవచ్చమ్మా. సమస్య తీవ్రంగా ఉంటే మాక్సిమం 5 గ్రాముల వరకు కలుపుకోవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే 2.5 గ్రామ్స్ వాడుకుంటే సరిపోతుంది. సో ఒక రోజుకి 5 గ్రాముల నుంచి 10 గ్రాముల వరకు 2 డోసులలో కలిపి, అంటే పొద్దున్న సాయంత్రం అమ్మా. ఉదయం ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు ఈ విధంగా 50 ml వాటర్. తిన్న తర్వాత తాగకూడదు సార్? జనరల్ గా తినక ముందు తాగడం వల్లనే తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఈ యొక్క చెడు దోషం ఏదైతుందో అది లేకుండా కంట్రోల్ చేసేటువంటి ఇది ఉంటుందమ్మా. తీసుకున్న ఆహారం తిన్న తర్వాత కూడా తీసుకోవచ్చు. జనరల్ రిజల్ట్స్ బాగుండాలంటే తినక ముందు తీసుకోవడం మంచిది. సో ఈ విధంగా తీసుకోవడం వల్ల చాలా త్వరగా ఈ యొక్క ఔషధం పనిచేస్తుంది. ఓకే, సో చూసారు కదా, మధుమేహం అంటే అలానే షుగర్, డయాబెటీస్ అని చాలా పేర్లతో పిలుస్తూ ఉంటాము. సో ఈ యొక్క వ్యాధికి అంటే చాలా మందికి కూడా లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మన రేటింగ్ అనేది కూడా అంటే ఎవరైతే డ్రింక్ చేసిన తర్వాత ఎలా అయితే రేటింగ్ పెరుగుతూ ఉంటుందో దీని విషయంలో కూడా అంతే ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కంట్రోల్లో ఉండాలంటే ఈ యొక్క అంటే న్యాచురల్గా ఉన్నటువంటి ఈ డ్రింక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో తాగిన తర్వాత మీ రిజల్ట్ అనేది డెఫినెట్గా మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఇంకేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే దాని కింద మాకు కామెంట్ చేసినట్లయితే సార్తో డిస్కస్ చేసి ఆ వీడియోని కూడా మీకు ట్రై చేసి చూపించడానికి మేము డెఫినెట్గా ట్రై చేస్తాము. సో ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.